హలో గాయ్స్, ఎస్టర్డే చెప్పాను కదండి పిఎఫ్ వల్ల బెనిఫిట్స్, పిఎఫ్ ఏం చేయాలి, ఏం చేస్తే పిఎఫ్ని పొందొచ్చు, పిఎఫ్ వల్ల ఉన్న బెనిఫిట్స్, పిఎఫ్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ మీకు నేను ఎస్టర్డే చెప్పాను. ఇవాళ ఏంటంటే మీకు పిఎఫ్ని ఎలా లాగిన్ అవ్వాలి, ఓకే, అమౌంట్ ఎలా చెక్ చేసుకోవాలి, సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొబైల్ ఫోన్లో కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీ సిస్టమ్ ఉంటే, లేదంటే నెట్ సెంటర్లకు అలా వెళ్ళినా కూడా మీరు దీన్ని మీరు యూజ్ చేయొచ్చండి. ఫోన్లో కూడా యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం సిస్టంలో కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, మీరు గూగుల్లోకి వెళ్ళాలి. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇలా పిఎఫ్ లాగిన్ అని చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ మీ యూఏఎన్ ఉందా లేదా, అమౌంట్ క్రెడిట్ అవుతుందా లేదా అనేది మీరు ఇందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా విండో ఓపెన్ అవుతుందండి. మీకు చూడండి ఒకసారి, ఇలా విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యూఏఎన్ నంబర్ నేను నిన్న చెప్పాను కదా, యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది అక్కడ మీరు ఇవ్వాలి. యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఇచ్చిన తర్వాత కింద పాస్వర్డ్ అని ఉంటుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంది, చూడండి, ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంది. ఈ పాస్వర్డ్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఫర్గెట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, లేదంటే మెయిల్ ఇచ్చింటే మెయిల్కి వస్తాయి అన్ని డీటెయిల్స్. సో దాన్ని ఇక్కడ మీరు ఎంట్రీ చేసుకోవచ్చు, లేదంటే రీసెట్ చేసుకోవచ్చు. మీకు యూఏఎన్ నంబర్ ఉందనుకోండి, ఇది వచ్చి మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం యూఏఎన్ ఉందా లేదా, సో ఏమన్నా మీరు ఫాదర్ నేమ్ కానీ, లేదంటే జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అని ఉంటుంది. మీరు యూఏఎన్లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలన్నా లాగిన్లోకి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇప్పుడు నెక్స్ట్ పిఎఫ్ పాస్బుక్ అని ఉంటుందండి, అది మీరు ఎలా చూసుకోవాలి అంటే ఈ పిఎఫ్ పాస్బుక్లో ఏమేమి ఉంటాయి, ఓకే, పిఎఫ్ పాస్బుక్లో ఏమేమి ఉంటాయి ఎలా చూసుకోవాలి, సేమ్ ఇలానే గూగుల్లోకి వెళ్ళి మెంబర్ పాస్బుక్ అని ఉంటుంది. ఇక్కడ మెంబర్ పాస్బుక్ చూడండి, మెంబర్ పాస్బుక్లోకి వెళ్ళాలి. మీరు మెంబర్ పాస్బుక్లోకి వెళ్ళాక ఇలా యూఏఎన్ నంబరు దగ్గర యూఏఎన్ ఇచ్చి మీరు ఏదైతే రీసెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ క్యాప్చా ఇవ్వాలండి. క్యాప్చా ఇచ్చిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మీకు లోపల ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది నెక్స్ట్ టైం అండి. ఏదైతే యూఏఎన్ ఉందో యూఏఎన్ పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చిన తర్వాత పాస్బుక్లోకి వెళ్ళాలి. పాస్బుక్లోకి వెళ్ళాక మీకు అన్ని డీటెయిల్స్ కనపడతాయి. అప్లై చేసే క్లెయిమ్ స్టేటస్, క్లెయిమ్ ఏదైనా చూసుకోవచ్చు మీరు. అమౌంట్కి సంబంధించి ఎంత ఉంది, ఎంత మీ పెన్షన్ అమౌంట్ ఉంది, ఎంత డ్రా చేసుకునే అమౌంట్ ఉంది కూడా చూపిస్తుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఆ పిఎఫ్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ కూడా అడుగుతుంది మిమ్మల్ని, రీజన్ కూడా అడుగుతుంది. ఫైనల్గా రీజను అట్ ద సేమ్ టైం బ్యాంక్ అకౌంట్ నెంబర్ 1-2 సార్లు చూసుకొని ఇవ్వాలి. అందులో ఆ అకౌంట్ నెంబర్లోనే మీకు క్రెడిట్ అవుతుందండి అమౌంట్ అనేది. సో 1-2 సార్లు ఆ అకౌంట్ నెంబర్ అనేది చెక్ చేసుకోవాలి. ఆ చెక్ కూడా అప్లోడ్ చేయమంటుంది మిమ్మల్ని, అది కూడా అప్లోడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీకు అమౌంట్ అనేది అరౌండ్ 15 డేస్, 10 to 15 డేస్ మధ్యలో మీరు ఒకవేళ జెన్యున్గా అప్లై చేస్తున్నారా లేదా అనేది కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఆ రీజన్ కంపల్సరీ ఇవ్వాలి. ఆ రీజన్ ఇస్తే ఆ రీజన్ వాళ్ళు చెక్ చేస్తారు, వీళ్ళు హౌస్ కట్టుకోవడానికా లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అనేది ఒక 4 ఆప్షన్స్ అది చూపిస్తుంది. ఆ 4 మీద మీరు క్లిక్ చేసి ఏది ఉంటే అది ఇవ్వండి. మ్యాక్స్ నీడ్ ఉంటే సరిపోతుంది, హెల్త్ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు మీరు, ప్రాబ్లం ఏమి ఉండదు. హెల్త్ ఇష్యూస్ అని పెడితే కొంచెం తొందరగా వస్తుంది అన్నమాట. ఇది అందరికీ తెలియదు, నేను నార్మల్గా చెప్తున్నాను. పిఎఫ్ అప్లై చేసేటప్పుడు హెల్త్ ఇష్యూస్ పెడితే ఇమీడియట్గా వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. ఓకే, సో అప్లై చేసుకునే విధానం ఇది. మీరు యూఏఎన్ ఉండాలి కంపల్సరీ. సో దాన్ని ఒకవేళ పాస్వర్డ్ లేకపోతే రీసెట్ చేసుకోవాలి. రీసెట్ చేసుకున్న తర్వాత ఇలా ఈ పాస్బుక్లోకి వచ్చి యూఏఎన్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత దాని లోపలికి లాగిన్ అయ్యాక మీకు నార్మల్గానే చూపిస్తుంది క్లెయిమ్ ఎలా చేసుకోవాలో. క్లెయిమ్ చేసేసుకోవాలి. అది నేను ఒకరోజు కండక్ట్ చేస్తానండి సెషన్. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.